ఏనా బాగున్నా గుండు కొట్టించినా ఇప్పుడు మీ ఆయనకి ఎట్లాగో గుండు కొట్టించిన నువ్వు కూడా కొట్టించున్నావా? బాగున్నా గడ్డ మంది తట్టుకొచ్చుకున్నా బాగున్నా ధర్మంలో కదా ఉండేది ఇటుకి ఎప్పుడు వచ్చినా కొత్తగా వచ్చినారు హౌసింగ్ ఓకే 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 అదప్ప ఏమేసే గారు హౌసింగ్ అయినా ఏం లేవు కదా ఇప్పుడు అన్నీ ఇంకా స్టార్ట్ కాలేదు సెకండ్ ఫేజ్ ఫ్లడ్ది 54 ఇండ్లు వచ్చినాయా ఇచ్చినారా వాళ్ళకి అందరికి వస్తున్నా బాగున్నా మేడం ఉన్నప్పుడు మీతో బాగానా నువ్వమ్మా మేడం గారు ఉన్నప్పుడు శైలజ మేడం గారు మీతో ఆయన డీ ఉన్నప్పుడు శైలజ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు లీవ్లో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు. అబ్రాడ్లో ఉన్నాడా? ఏం దీనికి స్విచ్లు లేవమ్మా? స్విచ్లు ఆల్రెడీ వేపించింది వాళ్ళు, బెడ్ స్విచ్లు వద్దు మాకు థర్డ్ వైర్ కావాలని అడిగారు. అవును ఇప్పుడు అంతవరకు మనం టెంపరీగా వేయాలి కదమ్మా? టెంపరీ వేపించింది సార్ ఆల్రెడీ. ఇప్పుడు వర్షాలని మళ్ళీ వర్షాలు అయిపోతానే చేపిస్తాం. చేయాలి కదమ్మా, దీని లైఫ్ ఉండదు కదా. ఈ వీక్లో ప్రొవైడ్ చేస్తాం. ఇది ప్రైమరీ స్కూలా? ఎవరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరమ్మా? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు? టీచర్సా? ప్రైమరీ స్కూల్ అండి. ఎంత ఉన్నారు స్ట్రెంత్? 62 ఉన్నారా? ఎన్ని రూమ్స్ ఉన్నాయి మీకు? 2 రూమ్స్ ఉన్నాయి. ఇది స్టాఫ్ రూమ్ కమ్ ఇది రెండింటికి వాడుతున్నారా? ఏం హీరో పొద్దున్నే వచ్చినావు చాలా తొందరగా? ఆర్ఓ ప్లాంట్ లోపల పెట్టేసినారా? మొత్తం కలిసి ఈ రెండే. మొత్తం అంత వర్క్ అయిపోయినట్టే కదా? ఈ అకాడమిక్ ఇయర్ ఎంతమంది జాయిన్ అయినారు? 20 జాయిన్ అయినారు. అదర్వైజ్ ఇస్తా 40. వీళ్ళకు నెక్స్ట్ ఫీడింగ్ ఎక్కడ? ఇక్కడ అప్ టు 5th నియరెస్ట్ ఉప్పలపాడు. జేకేపల్లి 7th. ఉప్పలపాడు ఇస్ ద హై స్కూల్. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గో టు ఉప్పలపాడేనా? బాగున్నావునా? ఎక్కడ టాయిలెట్స్ ఎక్కడ? మీరు ఏఈపిఆర్ మీరేనా ఇవన్నీ చూసుకునేది? మనం చెరువా? చెరువు కానుకోనుందా? కీసేమి కీస్లేవా? టైం కాలేదే తీసినారు అదే. ఈ చెరువుకు ఫీడింగ్ అంతా పైనుంచేనా? వదిలేండి వదిలేండి. ఇది గర్ల్స్ టాయిలెటా? మరి సింబల్స్ కూడా ఇవ్వలేదు.
పెయింటింగ్ అక్కడి వరకే అయిపోయింది సార్, అది వాళ్ళు పెట్టింది అది. స్టిక్కర్ అన్న ఏదన్నా పెట్టి రాపినన్నా రాపేయండి. రాపిస్తాం రన్నింగ్ వాటర్ అంతా బాగానే వస్తున్నాయా? ఏం సమస్య లేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్. నేను అనంతపురం నుంచి వస్తాను. ఈరోజు నేను వచ్చినా, నేను ముందు వచ్చినారా? రెగ్యులర్గా వస్తూ ఉంటారా? లేదు సార్, నేను ఇంట్లో ఉంటాను సార్. ఉంటారా రెగ్యులర్గా? ఉంటాను సార్. ఏం నీళ్ళని రావటంలా యూసేజ్లో లేదా? కొద్దిగా వైరు తెగిపోయింది సార్ మొన్న ఇది చేసేటప్పుడు వర్షానికి. అది కాదు కదా మేడం, వాటర్ రావాలి కదా చేస్తాం సార్, ఉంది సార్. ఇంకా సిస్టంలో. ఏమే పంపించినారు, ఒక నిమిషం. పంపించినారా? పంపిస్తున్నాం సార్, క్లెయిమ్స్ అన్నీ అయినాయి. మొన్న ఉన్నాయి కదా కొంతమందికి, అందరికి చెక్ చేసుకున్నాం సార్. పడలేదు సార్. ఏమైందంట? ఏమో సార్, పంపిస్తున్నాను వాళ్ళైతే మాకు చెప్తున్నారు, మేమైతే పంపిస్తున్నాం పడుతున్నాయి అన్నారు. మళ్ళీ ఆగస్ట్ నుంచి అయితే డైరెక్ట్ వాళ్ళకే పడతాయన్నారు సార్. మొన్నటి వరకు మన పడిండాల కదా, అందరికి పన్నాయి కదా. నేను ఎంబీఓతో మాట్లాడుతాను. లేదు సార్, నేను పంపిస్తూనే ఉన్నాను. వాళ్ళు మాకు ఎంఈఓని ఒకసారి కాంటాక్ట్ చేయమను. నాగయ్య సార్. నేను మాట్లాడతాను. ఏం లక్షణ, బాగున్నావా? వస్తానేనా? బాగున్నావా? సార్ ఎంఈఓ లైన్లో తీసు. ఎన్ని హౌసెస్ డెమాలిష్ అయినాయి? ఏం అదపనా? పార్షల్లీ అదపనా కొద్దిగా నీకు బా హలో. ఫుల్లీ 53. ఇప్పుడు ఈ 56 మందికి లక్ష తప్పున డబ్బులు ఉన్నాయా అందరికీ? ఏ ఏ ఊర్లలో ఉన్నాయి? మాకు బెనిఫిట్ వస్తానా? బాగా వస్తున్నాపా? టోటల్ 17 విలేజ్ సీనా నా వస్తానా? బాగున్నా? అవునా? ఎంపీటీసీ గారు తెలుసు, ఎంపీటీసీ గారు. థ్యాంక్ యూ. సొసైటీ సిఇఓనా? రైట్. బాగున్నారా? ఏదో ఆడిట్ చేసి చేయాలనుకున్నారా? ఏనా గౌడ్ గారు బాగున్నారా? బాగున్నావా? సీనా హలో, నమస్తే. బాగున్నారు సార్? ఏం చెప్పమంటారు సార్, ఈ రాళ్ళనంతపురకు వచ్చినాను. ఆర్యూబీ కిందంతా వాటరు. హలో, ఎల్సీ నెంబర్ ఎంత ఇది? రాళ్ళనంతపురది సార్. మీకు ఎల్సీ నెంబర్ పెడతాము. మొత్తం వాటర్ అయ్యి 10 రోజుల నుంచి పోవటం లేదు, అసలు జనాలు లేరు. నెల అయితే, ఒక్క నిమిషం అమ్మా, నెల అవుతుంది. మీరు దాని వెంట్స్ చూసుకోవాలి కదా, అన్ని ఆర్యూబీలు ఇదే సమస్య ఉంది. మీకు ఆ ఎల్సీ నెంబర్ ఎంతో పెడతానండి. దీనికి పర్మనెంట్గా ఏదో రిస్టోరేషన్ చేసేది చూసుకోండి. డ్రైన్స్ లేవు. మొన్న మీ జిఎం గారు వచ్చినప్పుడు కూడా ఇచ్చాను, రిప్రజెంట్ చేశాను. అది ఇప్పుడు కాదులేండి, పర్మనెంట్ రిస్టోరేషన్కి ఏదో ఒకటి చూడండి, ట్రయల్ చూడండి. కానీ ఇప్పుడైతే ఇది టెంపరీగా వాటర్ అంతా బర్స్ట్ చేసేటట్లు. మీకు ఆ ఎల్సీ నెంబర్ అవి పెడతాను చూడండి. రైట్. ఇప్పుడు ఆడియో ఆఫీస్ని అడిగి పర్మనెంట్ రిజిస్ట్రేషన్కిను డబ్బులు పన్నాయి 56, టెంపరీ రిజిస్ట్రేషన్కి 5,000 ఎంతో చేసినారు. ఎల్సీ నెంబర్ 19 అంట చూడు. ఇది పన్నాయా? అది 20 ఉంటుంది సరేనా? అది 20 ఉంటుంది. మీది ముద్దనపల్లికి రోడ్డు వేసినారా? అయిపోయిందా? బాగున్నానా? నమస్తేనా, బాగున్నారా? ఆరోగ్యంతో బాగుందా? ఏ దానికి చనిపోయినాడు సార్. ఎలా? ఎందుకు? మొన్న చూసినది. ఎందుకు? ఏమైనా ఏమన్నామనే? ఉండేది బాధలే. నీ తమ్ముడేనా?
బోర్లు వేస్తే నీళ్ళు పడినాయి కదా, నీళ్ళు లేకుండా ఏం లేవు కదా. అవి అట్లే అమౌంట్ అంతేనా, వేరేది ఏమైనా ఉండేనా? అప్పులు చేస్తున్నాడు ఎందుకు ఎందుకు కాదు సార్ ఎవరు బెదిరించినారు? తహసీల్దార్ గారు ఇది ఒక్క నిమిషం ఉండున్నా, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఉండు. ఈ వీళ్ళ బ్రదర్ చనిపోయినాడు ఈ మధ్య కాలంలో, ఫామ్ హౌస్ సూసైడ్ రాసి పంపించినారా? చేసినాడు సార్. ఒక్క నిమిషం. ట్రీట్మెంట్ కమిటీతో సంతకం చేసి ఆన్లైన్ అప్లోడ్ చేసి పంపించారు. అక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్ నుంచి మన డిఎస్పీ గారు ఏడీఏతో సంతకం తీసుకుని మళ్ళీ కలెక్టరేట్ ఇంకా పంపించలేదా? మనకి ఇది మండల కమిటీతో అప్రూవ్. కొద్దిగా స్పీడప్ చేపించేసాను. స్పీడప్ చేపించేసాను. అన్ని దాంట్లకు ఇదే ఎట్లేదు అంటే ఎంతమంది పిల్లలు? లేడు సార్, నేను ఒకటి నా కొడుకు ఒకటి సార్. నీకు కాదు పిల్లలేరా? మ్యారీడే కదా? 3 పేషెంట్ సార్, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్. అవి డబ్బులు ఇస్తారు, అవి డబ్బులు ఇస్తారులే. 7 lakhs ఎంతో ఇస్తారు. చావు అన్నిటికీ పరిష్కారం కాదు కదా. అందుకే నువ్వు అక్కడ నుంచి ఎప్పుడు వచ్చినావో అని అడుగుతున్నారు ఫస్ట్. ఎవరికి అసలు ఎంత 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 ఎందుకు వచ్చింది నష్టము అంటున్నా? నీ వ్యసనాలు. మీరు ఎనికి రండి మా. ఏమో బాగున్నారమ్మా? బాగున్నా. ఒక్క నిమిషం ఉండి ఆయన చెప్పని ఆయన చెప్పని. ఎవరున్నారు? ఈవో ఆడినారా? ఎంపీడీ వాలంటీర్ ఎవరు? నువ్వు ఎందుకు? నేను చెప్తానులే, నువ్వు విడిచిపెట్టు. అప్పుడు తెలుగుదేశంలో 2 నాలుగు నీళ్ళు వేసి మళ్ళీ ఏదో ఒకసారి పడుకుని తెచ్చుకుంటే. ఒక్క నిమిషం ఉండు పెద్దనా, నీకెందుకు నేను చెప్తాను. ఇంట్లో ఎవరికన్నా వస్తానా? ఎవరికి నాకు వాలంటీర్ ఎవరమ్మా? వాలంటీర్ మీరు దయచేసి ఎనికి రండి మా. వాలంటీర్ ఎవరు? ఎవరో ఇన్ఛార్జ్ చేసి ఉంటాం కదా. ఇది మదనాయుడు. ఏమింత పిచ్చి నాకు అర్థం కావటం లేదు. ఆమె సెక్రటరీ ఏం పిలుస్తా అంటే పలకే వినపడదా? ఎప్పుడు ఇచ్చినారు? ఈయనకి పెన్షన్ ఎందుకు రావటం లేదు? వెల్ఫేర్ సెక్రటరీ ఎక్కడమ్మా? ముందుకు రండి. మీరు పంచాయత్ సెక్రటరీ కదా, వేర్ ఇస్ వెల్ఫేర్ సెక్రటరీ? నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఉంటే ఒకవేళ ఉంటాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు సార్ ఆయన. అవునమ్మా, యువర్ సెక్రటరీ, యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ది కదా. నిజమే సార్, కానీ ఇవ్వను. ఒక్క నిమిషం ఉండయా, ఒక్క నిమిషం ఉండు. ఎందుకు ఆమె అంత ఆవేశపడతా అంటావు? ఒక్క నిమిషం. ఈ వార్డే అదే ఇది ఆమెకి ఐడియా ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది. వెల్ఫేర్ ఎక్కడ పోయినాడు? పెద్దాయన ఏమని చెప్పి తీసేసినారు చెప్పు. ఒక్క నిమిషం ఉండు పెద్దాయన, ఒక్క నిమిషం ఉండు. వెల్ఫేర్ మీ కంట్రోల్ ముందు ఒక్క నిమిషం. సచివాలయ సిబ్బంది ఎవరున్నారు? డిజిటల్ అసిస్టెంటా? వెల్ఫేర్ రాలేదా? ఈ సచివాలయమా దిబ్బా ఏంది? ఒక ముసలాయపకు పెన్షన్ రాలేదు అంటే ఎందుకు అని చెప్పలేని పరిస్థితుల్లో అర్చదయా నిసా చెప్పాలా? నువ్వు అర్చదయా, నేను వచ్చినాను కదా. నీకు చెబితే నాకు అర్థం కాలేదా? నీ తరపున కదా నేను మాట్లాడుతాండేది. ఎందుకు కొనుక్కుతా అంటావు?
ఎక్కడ పోయినారు అని నిలబడు. ఒక మనిషికి పలకడానికి నీకు అంత బలుపా? ఇప్పటి నుంచి కాదయ్యా, ఈడున్న ఇంతమంది వాళ్ళలో ఎవరికైనా నువ్వు పలుకుతానవా? ఏ ఊరినిది? గసివారిపల్లి పంచాయతీ దగ్గరే. ఒక్కనికి పలకమంట? రికమెండేషన్ కాదు, మామూలుగా చేయాలి కదా నువ్వు. అలాంటి ప్రస్తావన తెలియదు సార్. అంటే నేను ఇప్పటికైతే దాదాపుగా 390 పెన్షన్లు అంటే 120. నువ్వు ఇచ్చినది ఏం కాదులే కానీ గవర్నమెంట్ ఇచ్చినది. ఇప్పుడు జనాలందరూ వచ్చిన వాళ్ళకు పలకడానికి ఏమైతుంది నీకు? ప్రజల దగ్గర కూడా వెళ్తున్నాను సార్. అంటే ఎవరైనా బెనిఫిట్స్ ని పిలిచి అయినా అడగాను సార్. అంటే మన అంటే వీళ్ళందరూ ఎవరు? ఈ ఊరోళ్ళే కదా. ఉండు ఇప్పుడు తిరుగుతాం సార్. ఇక్కడ మన పెన్షన్ అక్కడే ఇస్తాను సార్. 390 పెన్షన్ కూడా మన ఊరికి. పెన్షన్ అయ్యా నాకు అన్ని తెలుసులే, లిస్ట్ వెల్ఫేర్ది. వీళ్ళు ఏమంటున్నారంటే సరిగ్గా రెస్పాండ్ కానీ లేదంటే బిహేవియర్ అని సంథింగ్ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఉండు. సార్ నేనైతే 390 పెన్షన్లు ఇస్తాను సార్. మనం జేకేపల్లి తాండా అయినా లేకుంటే రాలంతపురం అయినా ఇంకోటైనా వెళ్దాం సార్. ఏ ఒక్కళ్ళు పాజిటివ్ నెగిటివ్ మాట్లాడినా మరి ఇక్కడ ఎందుకు మాట్లాడు? ఆడుండేది జేకేపల్లి వాళ్ళే, ఆడుండేది ఇదే. నువ్వు పెన్షన్లు 390 నువ్వు ఇచ్చేది ఏముంటుంది? వాలంటీర్లే కదా ఇచ్చేది. నువ్వు ఇచ్చేది ఏముంటుంది? అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను సార్. అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, పలానా అంటే గడ్డం సార్ అంటారు నన్ను. వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు కదా నన్ను. ఎక్కడ లేదు సార్. ఏమని అడిగితే జగన్ అడుకోమంటారు. ఒక్క నిమిషం డిఏ గారు సార్, నేను అమ్మాట అంతే సర్లే ఇట్స్ పెట్టు. ఈయన 5 మంది వాలంటీర్లు ఉన్నారు సార్. ఆయనే తప్పుగా వచ్చి మాట్లాడి మళ్ళీ ఇదే విషయం కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం ఉండయ్యా, ఎందుకు? డిఏ సార్ ఉన్నారు, లోకల్ గా 5 మంది వాలంటీర్లు. టీడీపీ కాదు ఇంకోటి కాదు, అందరికి చేయాలి కానీ దానికి ఉంటుంది. అక్కడ పెట్టు, పొద్దున్న లేచిన. ఇప్పుడు ఈ పెద్దానికి ఎందుకు రాలేదు పెన్షన్? కొనగద్దండయ్యా, మీరు ఇట్లే కొనుక్కుంటా అంటే నేను వచ్చినప్పుడు కొనగటా. ఏం సమస్య చెప్పాలా కానీ. పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ సార్ 6 స్టెప్ వాలిడేషన్ కంప్లీట్ అయిపోయింది. నిన్న అన్ఫ్రీజ్ కూడా చేసేసాము. 15 days లో PDDRD దగ్గర అన్ఫ్రీజ్ చేసినావా? ఎన్ని ఉన్నాయి 6 స్టెప్ వాలిడేషన్ ఈ ఊర్లో? 6 స్టెప్ వాలిడేషన్ 4 పెన్షన్స్ పెట్టాను సార్. 6 months అవుతుంది. నువ్వు ఏం కడుపుకేం తింటానావా ఏం లేదా అని చెప్తే అర్థం కదా. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు. వాని బదులు నువ్వు వచ్చి డ్యూటీ ఎక్కుదురా సార్. ఆయన చాలా అలిగేషన్ చేశారు సార్. ఊరుకున్నాను. వాడు చెప్పడా నువ్వు చెప్పడం ఇద్దరు సరిపోయింది. 6 స్టెప్ వాలిడేషన్ 4 పెన్షన్స్ పెట్టాం. పెన్షన్స్ కాదు, టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నా డిపార్ట్మెంట్ అయితే 4 పెట్టాం సార్. పెన్షన్స్ స్కీమ్స్ 6 పెట్టాం సార్. టోటల్ 6 స్టెప్ వాలిడేషన్ కేసెస్ ఎన్ని? 6 సార్. డిజిటల్ అసిస్టెంట్ ఎవరు? ఎన్ని మొత్తం కేసులు? ప్రీవియస్ 6 స్టెప్ 17 పెట్టాం సార్. ప్రజెంట్ న్యూ గ్రీవెన్స్ వచ్చింది కదా సార్, 7 పెట్టాం. పెన్షన్స్ లివ్ అబౌట్ ది పెన్షన్, ది రెస్ట్ ఆఫ్ ది కేసెస్? అదే సార్ టోటల్ 17 సార్. ఇప్పుడు కొత్తగా నవశకం లాగిన్ లో వచ్చినాయి కదా సార్, అది 7 పెట్టాం సార్. మిగతా అన్ని 16 అన్ని అప్లోడ్ చేయాలి కదా. అన్ని కూడా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కదా, అన్ని డిఫరెంట్ కేసెస్ చేయాలి కదా. అవును సార్. అవునా? ఈమె ఎవరు? సెక్రటరీ సార్. నువ్వు చెప్పు. సెక్రటరీ. నువ్వు రిపోర్టింగ్ ఎవరికి చేయాలి? సెక్రటరీ కదా. ఏమ్మా చేస్తున్నాడా? సార్ యాక్చువల్లీ బతిమిలాడాల్సి వస్తాను సార్. ఏదైనా చెప్తే కూడా తొందరగా రెస్పాన్స్. నువ్వు నేను కాల్ చేస్తే కూడా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది సార్. నా విషయంలో నేను వర్క్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను సార్, పర్సనల్ విషయాలు ఏమి. నీ హయ్యరు సెక్రటరీ అడ్మిన్ ఆమె చూసుకుంటా అంటది మీ దాంట్లోకి. ఆమె విషయంలోనే నువ్వు ఇట్లుంటే ఇంక ప్రజల విషయంలో నువ్వేం చేస్తున్నట్టు? లేదు సార్, అంటే ఇక్కడ మాట్లాడదు. మీ స్టాఫ్ని పిలిపించి పక్కనే మాట్లాడండి. అంటే ఇక్కడ ఏమి నీకేమి నా నారాయణ సామన్న ఏమి చెప్తే అర్థం కదా. ఇట్స్ పెట్టయ్యా. షీఈ్ ద అడ్మిన్, ఆమె సెక్రటరీ. ఆమెకు కూడా నేను ఫస్ట్ వస్తాను అడిగిన ఆమెను ఎక్కడ పోయినా అంటే రెస్పాండ్ కాడు, చెయ్యడు, నిన్ను బతిమాలాడాలా? ఇది కాదయ్యా, ఇన్ జనరల్ కదా. ఈ పూట గురించి కాదు కదా మాట్లాడుతాండేది. ఈ పూట గురించి కాదు కదా మాట్లాడుతాండేది. మనిషికి పలకడానికి అంత బరువు అవుతుందా? షీఈ్ ద రిపోర్టింగ్ అథారిటీ.
నువ్వు ఈమె విషయంలో కూడా నువ్వు రెస్పాండ్ కాలేదని మా వాళ్ళు వదిలే, వీళ్ళందరినీ వదిలే. ఉన్న ఆఫీస్ బాడీలోనే నువ్వు రెస్పాండ్ కాకపోతే ఎట్లా? అలా ఏం లేదు సార్. పెన్షన్స్ కూడా సైన్ కంపల్సరీగా సెక్రటరీ సైన్ ఉండాలా, త్రూ పిఎస్ రమ్మన్నారు సార్. ఈయన జియో ఉంటేనే నేను ఫాలో అవుతాను అంటారు సార్. నాకు అవసరం లేదు, మీరు కొత్తవన్నీ క్రియేట్ చేయొద్దండి అంటున్నారు సార్. నేను మేడం చెప్పిందే నేను చెప్పాను, నాకు పర్సనల్ ఏం లేదు. మేడం వచ్చి త్రూ పిఎస్ ఓన్లీ చెప్పండి మా అని చెప్పారు. అది మా అవును, పంచాయతీ సెక్రటరీ ఇస్ ద అడ్మిన్ సార్. అంటే నిన్నటి అంటే 2 days బ్యాక్ వరకు సైన్ పెట్టేది మాకు ఎవరికి తెలియదు సార్. మేడం వచ్చిందా, మేడం ఏం కొత్తగా ఏం పెడుతున్నారు చెప్పండి మేడం అని చెప్పి ఆల్రెడీ చాలా సార్లు నేను ఆ విషయంలో మేడం ఎలాబరేట్ చేసుకుని లేదు సిచ్యువేషన్ పెన్షన్కి అయితే ప్రతి టయానికి చేస్తున్నాం సార్. ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి వెరిఫికేషన్ అయిపోతుంది. పెన్షన్ కరెక్ట్ టైంకి 5 మంది వాలంటీర్ లేకపోతే నేనే దగ్గరుండి సాయంత్రం వరకు ఉండి కూడా ఇస్తున్నాం. వాట్ దిస్ ఈ వెల్ఫేర్ గురించి అంత కంప్లైంట్స్ మీరంటే ఇంకా కొత్తగా వచ్చిన నోటీస్లో ఉందా మీకు? రీసెంట్గా నేనే మాట్లాడినా, కొంచెం సెక్రటరీని డామినేట్ చేయడం కానీ మీకేం సంబంధం లేదు పెన్షన్ కానీ. నేను ఫోన్లో నిన్న మాట్లాడాను కదా 3 days మీతో. వాట్ ఆర్ డూయింగ్? కన్వీనర్ని మీరు ఇంతకుముందు ఏంది నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎంటెక్ జైన్ అనంతపురం యూనివర్సిటీ జేఎన్టీయూలో ఏది ఎంటెక్? విఎల్ఎస్ఎస్. మేము ఎవరికి లేని ఆపర్చునిటీస్ మీకు ఎంప్లాయీస్గా మీకు వచ్చింది. ఎంత ఒబీడియంట్గా, ఎంత లో ప్రొఫైల్గా జనాలతో మాట్లాడుకోవాలో జరిగే వాళ్ళ. నువ్వు ఆడో గసిగారిపల్లి వాళ్ళకు నీకేముంటుంది చెప్పు? సార్ ఇక్కడైతే పెన్షనర్లు అంటే పెన్షనర్లు కాదు, ది అడ్మినిస్ట్రేషన్, సచివాలయ వ్యవస్థ అనేది ముఖ్యమంత్రి గారు అంత నమ్ముకొని పెట్టుకుంటే నీ మాట్లాడే తీరు కానీ, నీ మాట్లాడే పద్ధతి కానీ, నీ కొలీగ్స్తో నువ్వు మాట్లాడలేవు, విలేజర్స్ ఫార్మర్స్తో మాట్లాడలేవు, జనాలతో మాట్లాడలేవు. ఏం చేయాలని? పైన దిగొచ్చినాం దేవులమ్మ మనమంతా. ఇఫ్ యూ నాట్ ఒబీడియంట్ లేకుండా పని చేయలేని పరిస్థితులలో ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపో. నీ ఈగో యాడ్ సాటిస్ఫై అవుతుందో ఆడు ఉండాలా. జనాల దగ్గర ఉన్నప్పుడు నీ ఈగో ఏంది, నీ తల బిరుసు ఎందుకు? సార్ నేను ఎవరి దగ్గర అయితే ప్రవర్తించలేదు. ఎవడు నీ దగ్గర ఇంతమందిలో ఎవడు నీ దగ్గర నీ గురించి పాజిటివ్ చెప్పినారు? నీ కొలీగ్స్ చెప్పలే, ఊర్లో రైతులు చెప్పటంలే, జనాలు చెప్పటంలే. ఇంకెందుకయ్యా? అంటే స్టాఫ్ అని ఇండివిజువల్ మీరు అడగండి సార్. ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఒక్కరు నాకు నీ ఫీడ్బ్యాక్ రాసుకోవడమే సరిపోతా ఉంటుంది, ఇంకా వేరేది ఏమి ఉండదు. తప్పు చేయలేదు సార్. మరి ఎందుకు ఇలా వస్తుంది కూడా తెలియదు సార్. ఎందుకు వస్తా అంటే అది నేను కొత్తగా వచ్చినాయి కదా, నీ మొహం చూడడం కూడా నేను కొత్తగా కదా. చేయలేదు సార్. అంటే ఇంకోసారి రిపీట్ కాదు చూసుకుంటాం సార్. సరే, నీకు 100 సార్లు చెప్తుంటాం, జనాలతో బాగా మాట్లాడి వాళ్ళకి తెలీదు, దే ఆర్ లేమ్యాన్, వాళ్ళకి తెలీదు. నీకు తెలిసినంత టెక్నికల్గా జీవోలు కానీ, నీకు తెలిసినంత చట్టాలు కానీ, నీకు తెలిసినవన్నీ తెలియదు. వాళ్ళకి బాధ వచ్చింటుంది, వాళ్ళకు ఈ ప్రభుత్వం ద్వారా అండగా ఉండాలి అనేది మాత్రమే తెలుసు. అది మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోతే బాగా ముసలి వాళ్ళతో అయితే బాగా కూర్చొని బాగా చెప్తుంటారు సార్. మరి మేడం గారు ఎందుకు చెప్తున్నారు అలాగైతే తెలియట్లేదు సార్. ఏముంటుంది పర్సనల్గా? లేదు సార్, మామూలుగా నేను ఇన్ఫర్మేషన్ అడగాలన్నా భయపడుతున్నాను సార్. ఈయన ఎంపీడీఓ గారు వచ్చింటే అడిగారంట, దానికోసం మీరు అడుగుతారే ప్రతిసారి అది రైజ్ చేస్తారంట సార్. నాకైతే ఆయన్ని పిలిచి ఏమో ఆయనకు రాలేదు, లేదంటే అడగాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. సిచ్యువేషన్ అయితే ఒక పెన్షనర్ కానీ ఏదైనా కానీ ఎందుకు అంటే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ పక్కన పెట్టేసేయండి సార్, మినిమం ఇన్ఫర్మేషన్ అడగలేని సిచ్యువేషన్లో ఉంది సార్ పరిస్థితి. ఈవెన్ అంటే మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వర్క్ వరకు కంజెస్టెడ్ అనిపించదు. రీసెంట్గా మాట్లాడాను సార్ నేను ఇతనితో 3 days బ్యాక్. ఎంఐ కంప్లైంట్ చేసిన తర్వాత మాట్లాడాను. కొంచెం పెన్షన్స్ ఏదైనా త్రూ పంచాయత్ సెక్రటరీ నీకు సంబంధం లేదు అని కొంచెం మాట్లాడినారు. పంచాయత్ సెక్రటరీ ఇస్ యువర్ హెడ్, మీ సచివాలయానికి అంతా ఆమె. డిఎస్ఆర్ కూడా ఉన్నారు సార్ పక్కనే. అలాగైతే మాట్లాడలేదు మేడం. కొత్తగా ఏదో తెచ్చినట్టున్నారు మేడం, ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నాను మేడం. డిఎస్ఆర్ కొత్తగా ఏముంటుంది, షీఈ్ ద హెడ్. సార్ సైన్ పెట్టాలన్నారు కదా మేడం, మీరు డిలే చేస్తారేమో అనేసి ఆ ఉద్దేశంతో అన్నారు. ఏమైనా కానీ ఒక కొలీగ్ ఎందుకు నీకు అంత బాధపడి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? నీకు అంత అట్మాస్ఫియర్లో నడుస్తుంటే వ్యవహారము అంత పీస్ఫుల్గా అంత కోఆర్డినల్గా నడుస్తూ ఉంటే ఆమె ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంటుంది? వాళ్ళందరూ రైతులందరూ ఎందుకు బాధపడాల్సి వస్తూ ఉంటుంది? సర్పంచ్ కూడా రాకూడదు అనే పద్ధతికి ఏముంటుంది నాకు అర్థం కదా. ఒక్క నిమిషం ఉండన్నా, నువ్వు చెప్పినావు నాకు అర్థమైంది. నీ తరపునే కదా నేను మాట్లాడుతాను. ఇది ఎవడికి చేయాలి నువ్వు రిపోర్టు? అంత తల్లబిరుసా నీకు?
విలేజర్స్తో కంప్లైంట్ రాసి పైకి పంపించేసాను మేడం. సరెండర్ చేయండి. సరెండర్ సరెండర్ చేసేసాను మేడం. సరెండర్ చేసేసండి. రైట్ ఆల్ ది రిమార్క్స్ అండ్ రైట్ ఫ్రమ్ ద సెక్రటరీస్ నుంచి కూడా డీటెయిల్స్ తీసుకొని చేసుకోండి. నీ తరపునే నేను మాట్లాడుతున్నాను లేదా, ఇది కొద్దిగా చూసి ఆధార్ కార్డు ఇది మేడంకి జిరాక్స్ మళ్ళీ మేడం అన్ని కాదమ్మా, నువ్వు సెక్రటరీగా మీకు అన్నిసార్లు ఉన్నప్పుడు చెప్పాలి కదమ్మా. సార్ ఎంత నుంచి వస్తారు బ్లాక్మెయిల్ సార్ మేడం కూడా ఆఫీస్లో మర్యాద సార్, మేడం చాలా మర్యాద పడతావు రావద్దని చెప్తున్నా, నువ్వు ఉద్యోగం రావద్దు ఎక్కడ చేస్తాను. ఇప్పుడు ఎంట్రీస్ చేసినారా? నాకేం దాని గురించి అయితే నాకు ఇన్ఫర్మేషన్ అన్ని చేస్తాను తిరిగి పడతాము. మీది మీ నోటీస్కే లేదంటారా? సరే నైట్ ప్రొఫైల్ రెడీ అయిందమ్మా అంటే స్కీమ్స్ అన్నీ ఆయన పెట్టుకున్నాడంటే ఈమె చేతుకున్నాడంట సార్. నైట్ అడిగితే ఇట్లా ఇక్కడ ఒకటేనా? పెద్ద చేస్తారులే, నేను వచ్చినాను కదా, నేను మాట్లాడిచ్చేసి పెట్టిస్తాను సరేనా? వస్తాంలే, అందరివి కూడా ఇప్పుడు చేస్తున్నాను. నమస్తే అప్ప సూర్య గారు. నమస్తే సేవేస్. ఏం సేవ? నమస్తే. ఏమో బాగున్నారా? ఎస్ఐ గారు మీరు ముందు వెళ్ళిపోండి. చెప్పమ్మా. ఇచ్చినాం సార్, ఏమి ఇంకా బిల్లు పెట్టలేదు. ఏది? కాళ్ళకి పోతిరెడ్డి మేము వచ్చి ఇచ్చినాం చూడండి. ఇంట్లో ఇచ్చింటే మా వాళ్ళు ఇచ్చింటే పైకి పంపించింటారమ్మా. అంటే 5 నెలలు అవుతాను సార్ ఇచ్చి. ఈ మధ్యలో ఆడ ఫ్రాడ్ జరిగింది, సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంటే మొన్ననే కూడా మళ్ళీ అన్ని క్లియర్ చేసినాం. నేను కనుక్కుంటాలేమ్మా. సీనా అక్క వాళ్ళు ఒకటి సీఎంఆర్ఎఫ్ పెట్టినారంట, దాని ప్రోగ్రెస్ ఏదో డీటెయిల్స్ తీసుకొని కనుక్కో. రండి మేడం, ముందు రండి. నమస్తే అప్ప. మీరు ఎన్నికి పోతే నేను జనాలతో మాట్లాడతానమ్మా. చెప్పమ్మా. పద లోపలమ్మా. పిల్లలు లేరా? భూమి ఎంత ఉంది? చూసినా నాకు ఫోన్ చేసిండలే. 43 నాకు ఫోన్ చేసిండే. భూమి ఎంత ఉంది? 5 పేరు నీ పేరు మీద? తహసీల్దార్ గారు, తహసీల్దార్ ఏమన్నా పనే కూర్చోండి. ఒక్క నిమిషం ఉండున్నా, నాకేం నేనే కూర్చోకపోతే ఏం కదా, ఒక్క నిమిషం ఉండు. ఊజీ మాతలు ఇంట్లో పెట్టుకోండిరా. ఏం జరిగింది అంతకుముందు? ఏం జరగలేదు సార్, అప్పులు ఎక్కువ అయిపోయినాయి. ఏ దానికి? వ్యవసాయం చేస్తాండేనా? సేద్యం చేస్తాండేనా? పంట రాలేదు. ఎన్ని బోర్లు వేసినారు? నీళ్ళు పన్నాయి? రెండిట్లోనూ నీళ్ళు పన్నాయా? పర్లేదా? ఎన్ని ఏళ్ళ కింద చేసినారు? ఎన్ని అడుగుల్లో? కంప్లైంటా? స్టేట్మెంట్ తీసుకున్నాం సార్ మేడం. అది ఒక నెలకు 4,000 షుగర్ పేషెంట్. నువ్వు ధైర్యం చెప్పాల్సిన వానివి. నువ్వు ధైర్యం చెప్పాల్సిన వానివి. నువ్వు బాధపడతా అంటే ఎట్లయితే అది? ఒక్క నిమిషం ఉన్నా. అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం ధైర్యం చెప్పాలి కుటుంబానికి. అలాంటిది ఇప్పుడు కుటుంబంలో నువ్వు పెద్ద మనిషి ఉండి నువ్వే బాధపడతా అంటే ఇంక వాళ్ళు ఇంకా కృంగిపోరా?
సార్ నాకు సమస్య కూడా చెప్పలేదు సార్ పక్కన వేసేసుకున్నాను. నాకు కూడా చెప్పలేదు సమస్య కూడా చెప్పలేదు. నాకు ఇట్లా ఉంది. పెళ్ళి ఏం లేదు మీకు? 20 పంపించినారు కదా? స్టీఫెన్ పంపిస్తారు. నీకు చేస్తాను. నీకు ఇంక చెప్పినా నువ్వు బాధపడతా అంటే ఇంకా ఏముంటుంది? నువ్వు అది పంపించేసి ప్రాంసరీ నోట్లు ఉన్నాయా? అన్ని ఇచ్చినారు. ఇచ్చినారా? అది పెట్టుకొని అడిగినప్పుడు తెచ్చిచ్చేయండి. ఆడియో గారికి చూపించేస్తాను. కొద్దిగా ఇమీడియట్గా చేసేసి డబ్బులు వచ్చేటట్లు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండాలా. నువ్వు ఏడుస్తా అంటే ఇంక ఇంట్లో వాళ్ళు ఏంది ఉంటారు? నువ్వు పోయి ఆడుంటావు ఆ ధర్మవరంలో. మళ్ళీ ఏడ్చద్దు. ఏమన్నాయి నీ తరపు నేను మాట్లాడతాను, నువ్వు ఇంకా మాట్లాడకూడదు. నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడదు. బాగున్నా వేసినారా మొన్న పోయి కౌంటరు? వస్తాయి ధరలు. దయచేసి నా ముందన్నా ఉండండి, ముందుకన్నా లేదంటే నా వెనకన్నా ఉండండి. ఏమో బాగున్నారా? ఎలక్ట్రికల్ ఏ వచ్చినాడా? రమ్మన్. ఏం ఈరోజు స్కూల్ లేదా? ఏమే నీ యాప్ ఏమో బాగున్నారా? ఏం పెద్దమా బాగున్నావా? ఏం సమస్య? భర్త చనిపోయినాడా? ఎప్పుడు? ఈ మధ్యన 7 నెలలు అవుతాను. 7 నెలలు అయిందా? ఎలా చనిపోయినాడు? ఎవరు వాలంటీర్? ఎవరు? మొన్న ఏలేపించుకున్నారు సార్. ఈ నెల ఏం నేనా? నువ్వేనా వాలంటీరు? ఈమె పెన్షన్ ఎందుకు రాలేదంట? భర్త చనిపోయాను. నీకు ఇంకా ఐడియా లేదు. వెల్ఫేర్ రమ్మను. మొన్న నెల ఏలేపించుకున్నారు సార్, రాలేదన్నారు. ఈ పెద్దమ్మకు పెన్షన్ ఎందుకు రాలే? 7 నెలలు అయిందంట భర్త చనిపోయి. 7 నెల 5వ తేదీకి 8 శాంక్షన్ అయిందా? పెన్షన్ శాంక్షన్ అయిందా? పెన్షన్ శాంక్షన్ అయిందా? ఏంటి అమౌంట్ శాంక్షన్ కాలేదా? ఇది శాంక్షన్ అయిన లిస్ట్. ఇది ఈ ఊరికి ఎన్ని వస్తాయి పెన్షన్లు? ఈ ఊరికి 171. ఇదండి 23నో ఇది. ఇది ఎన్హాన్స్మెంట్స్ పెన్షన్ శాంక్షన్. ఏం పేరు మన పేరు? నారాయణ. ఎన్ నారాయణ, ఎన్ పుల్లారెడ్డి. 70 ఏళ్ళు. ఇంతకుముందు ఆయనకు వచ్చేదా పెన్షన్? ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫర్ కావడానికి ఏమైంది? చేసేసాం సార్. పెన్షన్ ఈకేవైసీ కూడా అయిపోయింది సార్ లాస్ట్ మంత్. అమౌంట్ కొంచెం వాటికి శాంక్షన్ కాలేదు. ఆన్లైన్ శాంక్షన్ ప్రింట్ తీయలేదా? ఆన్లైన్ శాంక్షన్ ఈ రోజు కొత్తగా పెన్షన్లు ఏం రాలేదా? కొత్త ఈ మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల పెద్దమ్మ నీకు మంజూరు అయింది, అయిపోయింది, నీకు శాంక్షన్ అయిపోయింది. ఇదిగో నీ పేరు ఉంది నారాయణమ్మ పుల్లారెడ్డి అని చెప్పినారు. అయ్యింది. ఎలక్షన్ కోడ్ నడుస్తుంది ఇప్పుడు. ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీది, అది అయిపోతానే వస్తుంది. సరేనా? ఈ నెల కూడా రాలైతే రాలేదని అర్థం కదా. వచ్చిన ఎలక్షన్ కోడ్
అల్జర్లో బావి పడింది అన్న రోడ్డే గిట్ట పడిపోయింది. నేను అటుకు మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం నన్ను వదిలిపెడితే సరిపోతుంది. ఈ ఊర్లో చెత్త కలెక్షన్ ఎట్లుంది సెక్రటరీ గారు? చెత్త కలెక్షన్ ఏం చేస్తుంటారు? చెత్త కలెక్షన్ శాలరీస్ సర్పంచ్ దానిలో గురించి డ్రా చేయమని చెప్పినాం కదా. పంచాయతీ నుండే సార్, ఇంతకు ముందు ఆల్రెడీ పెట్టాము. అది 60,000 దాకా ఒకరికి పడనుంది. కాకపోతే వాళ్ళు మేము చేయము, వేరే వాళ్ళని రానిము, మాకు పడేదాకా అన్నట్టు. అవును, అట్లని కాదు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు అక్టోబర్ నుంచి మన సర్పంచ్ నుండి పెట్టేద్దామని అనుకున్నాం సార్. అదొక 0 అయింది. నెక్స్ట్ అయినా కూడా ఆ మంత్ నుండి పెడతాం. అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత అందరికి గ్రీన్ అంబాసిడర్స్కి ఎక్కడ పెండింగ్ ఉంటుంది ఎవ్రీ మంత్ వైజ్ పంచాయతీ గ్రాంట్ కింద ఇచ్చామని. అవును, పంచాయతీ గ్రాంట్ కిందకే పెట్టేయచ్చు కదా. అదే పెట్టే లోపు 0 అయిపోయింది. ఎఫ్ఎఫ్సి 0 అయిపోయింది సార్ ప్రెసెంట్. 0. అవును, మేడం వచ్చిన తర్వాత పెడదామని ప్రయత్నించాము. ఫ్లడ్ వచ్చిన తర్వాత అన్ని బ్యాలెన్స్ 0. ఫ్లడింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అమౌంట్ పడిన వెంటనే పెడతాం. కాకపోతే లేట్ అయిపోయింది, వీళ్ళు బర్త్ చేయకోకుండా. అలా కాదు కదా. ఎవరు సర్పంచ్ ఈ క్లీన్ చేసే వాళ్ళు ఏమి యోగా ఏది ఇది ఏనీలే కాదయ్యా. చెత్త ఎత్తేసే వాళ్ళు గ్రీన్ అంబాసిడర్స్కి జీతాలు పడలేదని చేయటం లేదంట. మేము ఇప్పుడు జీతాలు వేస్తాము కానీ వేరే వాళ్ళని రానియటం లేదు ఇదంట. వాళ్ళకు పని చేస్తారా చేయమను, జీతాలు అయితే పడతాయి. అర్థమవుతుందా? జీతాలు అయితే పడతాయి, కొద్ది టైం నుండి పడతాయి. సరేనా? మీ సర్పంచ్ గ్రాంట్లోంచే ఇచ్చి చేస్తారు. సరేనా? వాళ్ళకి ఎవరికో చెప్పు. దేశంలో ఏడా లేనట్టుంది. ఏమి ఇట్లా లేదా? అట్లా పోయి ఇక్కడ వచ్చేయలేదా? అట్లా పోయి తిరుక్కుండే ఉంది కదా. ఎందుకు ఏమో బాగున్నారా? బాగున్నా. అదే నువ్వు ముందు వా. ఏం పెద్దమ్మా, బాగున్నావా? బాగున్నామా? ఇట్లనా? నువ్వు ముందన్నా పోయి దారి చూపి. నేను జనాలతో మాట్లాడాలా, నీతో మాట్లాడుతాండాలా? ఎలక్ట్రికల్ ఏయి ఎక్కడ అన్నాను. దీని కింద సీసీ ఉంది కదా, లేదా? దీని కింద సీసీ రోడ్ లేదా? మరి ఈ మట్టి అంత మీరు ఎత్తు చేసుకున్నారు అంతే, తగ్గేంది ఉంది ఇక్కడ. ఏం నీట్గానే కనపడుతుంది కదా. ఒక నిమిషం పిఆర్ ఏడాక దీని కింద రోడ్డు ఉంది, వీళ్ళు గుంత ఉంది అని ఏదో అంటున్నారు. ఇది క్లీన్ చేపించేసి ఈ రోంతన్నా సీసీ ప్యాచ్ అన్న పెట్టేసేయండి. చూడండి, ఇంత సీసీ రోడ్డు ఉండి ఈ రోంత గలీజ్కే ఊరంతా గలీజ్ కనపడతా ఉంటుంది. అది ఎట్లా రోడ్డు ఉంది. ఎంపీడీఓ గారు, ఈ మొత్తం ఊర్లో అన్ని స్ట్రీట్ లైట్స్కి కూడా స్విచెస్ లేవు. ఎందుకు అడుస్తున్నావు? మా ఇండివిజువల్ స్విచ్చింగ్ పాయింట్లు పెట్టా. నమస్తేనా, బాగున్నారా? శానిటేషన్ కూడా అత్యంత దరిద్రంగా ఉన్నది.
అందరూ 1 by 1 చేపిస్తున్నాం సార్. శానిటేషన్ కూడా శానిటేషన్ అసలు ఏంది లేదు. ఎన్ని ఇళ్ళు ఉండేది ఊర్లో? సార్ హౌస్ హోల్డ్స్ ఎన్ని? సార్ ఇక్కడ రాళ్ళని 236 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్. 236. టోటల్ ఈ పంచాయతీ అంతా 627 హౌస్ హోల్డ్స్. రాళ్ళనంతపురం ఓన్లీ 236 సార్. ఇంకా బాగున్నారా? బాగున్నామ్మా. నువ్వేం చదువుతున్నామా? చదువుతున్నావా? ఈ ఇయర్ జాయిన్ అవుతున్నావా? శానిటేషన్స్ చూసుకోవాలి కదమ్మా. అంత అట్లాగే ఉంది. సెక్రటరీగా నువ్వు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. స్ట్రీట్ లైట్స్ అట్లాగే ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ ఆల్రెడీ చేపిస్తాను సార్. 1 weekలో ఇప్పిస్తాము అన్నారు. థర్డ్ ఇయర్ ఇంకా మళ్ళీ ఎందుకు అన్నట్టు అట్లా. ఏం పెద్దమ్మా బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? ఇచ్చినారా పొద్దునే? వాలంటీర్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయండి మొత్తము? సార్ ఇది మండలంలో అయితే దాదాపు 30 వరకు ఉన్నాయి సార్ వేకెన్సీస్. బాగున్నా పెద్దమ్మా? 25 to 30 వరకు ఉన్నాయి సార్. వీళ్ళు ఫిల్ చేసిందే సార్. అందులో కోడ్ వచ్చి నోటిఫికేషన్ స్టాప్ అయింది. లాస్ట్ నోటిఫికేషన్ అయిపోయినాక ఇక్కడికి వచ్చాను సార్. అందరినీ రెడీ చేసి పెట్టుకోమన్నారు. లోకల్ లీడర్స్ని మాట్లాడుతూ లిస్ట్ రెడీ చేసుకుంటూ ఫైనలైజ్ తీసుకొని నోటిఫికేషన్ వస్తానే ఎక్కించేస్తాను సార్. 20 members ఉన్నారు సార్. బాగున్నా పెద్దమ్మా? బాగున్నామ్మా? ఏం పేరు? బాగున్నావా? ఇంట్లో ఎవరికైనా వస్తుందా? ఒక్కటే ఉంటుందా? కొత్త అబ్బాయి. మీ అవునా? ఇంట్లో ఎవరికైనా వస్తుంది పెన్షన్? ఇంట్లో ఎవరికి వస్తుంది కదా. మీ వాళ్ళు ఉన్నారు కదా. ఇంటికి ఊరికే వస్తుంది పెద్దమ్మా. ఇంటికి ఊరికే వచ్చేది పెన్షన్. సరేనా? ఏం నాక్స్ ముగ్గురు కలిసినారబ్బా. బాగున్నా? నాకు తెలిసి అట్లేం లేదు. ఏమ్మా బాగున్నారా? బాగున్నా పెద్దమ్మా? పింఛన్ వస్తుందా? ఎందుకు? విఆర్ఓ విఆర్ఓనా? ఈ ఆయన భార్య ఎక్కలేదు, నీ దృష్టికి వచ్చిందా? వచ్చింది సార్. ఎంటర్ చేసినాను సార్. ఈ కేసు ఇష్యూ ఉంది సార్. ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పాను. ఆధార్ అప్డేట్ అంటే ఫోన్ నెంబర్తో లింక్? ఫోన్ నెంబర్ లింక్ ప్లస్ తంబు కూడా బయోమెట్రిక్ తీసుకోవడం లేదు సార్. అప్లై చేసినాను. ఇప్పటికి 5-6 times అప్లై చేసినాను సార్. చాలా ఏం హీరో ఏమంట? ఇంతకుముందు ఈ మధ్యన పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు 6 times అప్లై చేసినాను సార్. 6 times రిజెక్ట్ అయిపోయింది సార్. అది మనం వితిన్ 10 days లో కంప్లీట్ చేసుకోవాలి సార్. అది బయోమెట్రిక్ ఎన్నిసార్లు వేసినా ఫెయిల్ అని చూపిస్తాను సార్. అందుకే ఆధార్ అప్డేట్ చేయించుకొని అప్లై చేయమని చెప్పాను సార్. ఆధార్ అప్డేట్ చేయించుకున్నావా? పోనీ అంటే అప్డేట్ అనేది ఉంటుందా దాంట్లో? ఈడ ముదుగుబులో మీ సేవ ఉంది. ఎంఆర్ ఆఫీస్ దగ్గర పెట్టాను కొత్తగా. మీ సేవ చంద్రన వాళ్ళు మన వాళ్ళు పెట్టినారు చూడు. అడిగి పోయి నీ వేలిముద్ర ఇస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అని ఉంటుంది. అది మాకు లింక్ కావటం లేదంట. సరేనా? అతను అంత మీద అవే సరేనా? ఆ పద్ధతి చెప్పి రైట్. ప్రసి పెద్దమ్మా నువ్వేం చదువుతున్నావు? నిన్న డబ్బులు పడినాయా? అమ్మకు పడినాయా లేవా? బాగున్నా? బాగున్నా పెద్దమ్మా? సర్పంచ్ గారు రండి. నమస్తే. బాగున్నావునా? నమస్తేనా? దండాలి స్వామి. నమస్తే. బాగున్నావునా? తీసుకొని అప్డేట్ అంటే చేపించేసి స్టార్ట్ చేసింది. అప్పుడు క్లోజ్ ఉన్నీళ్ళు పొద్దున్నే ఎందుకు ఇట్లా పోలా నీకు? ఏం పెద్దమ్మా బాగున్నావా? ఆరోగ్యం బాగున్నా? అవునమ్మా. జీవాలన్నీ ఎట్లున్నాయి?
బాగున్నారమ్మా? బాగన్నా? నమస్తే భాయ్. మీ పీసీ రోజు అంతా బాగా కడుపు నిండి ఉన్నారు ఏనా సంగనా? నమస్తే. పెయింటింగ్ గింటింగ్ ఉంది కదా చాలా టెంపర్ ఉందా? నమస్తే. బాగున్నావునా? గోపురమా? బాగానా? ఎందుకు క్లీన్ చేసేవాళ్ళు కానీ ఇట్లా ఊరంతా మన ఊరినే చెత్త పెట్టుకుంటే ఎట్లా? ఎవడు చేస్తాడు? మనం పోయి పాకిస్తాన్ ఇంకో చోట గలీజ్ చేసే పర్లే కానీ మన ఊరిని మనం సొంతమే చేసుకుంటా అంటే ఎట్లా? వస్తా బాను. ఇది పీర్ల చావడా? చావడా? అవును. ఎందుకు అంత గలీజ్ పెట్టుకున్నారు దాంట్లో? బాగున్నావు పెద్దమ్మా? పెన్షన్ అంతా వస్తుందా? ఊరంతా ఇంతే కదా ఇంకా? ఇంకా బాగున్నారా? ఏమన్నా మనం చేస్తా ఉండేది అన్న, తర్వాత అటు మాట్లాడదాము. ఏం పెద్దమ్మా బాగున్నావా? కాళ్ళు లేవు. ఏమైంది? కాళ్ళు నడిచేకుందే. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇద్దరికి వస్తుందా? ఒకరికి? మరి నీకు అది బాగాలేకుంటే సర్టిఫికేట్ తీసుకోవచ్చు కదా? అట్లా కాదమ్మా. కదిరి చెప్పేది ఒక్క నిమిషం. కదిరి హాస్పిటల్ పోతే సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరున్నారు పిల్లలు? ఎవరున్నారు నీ పిల్లలు? మీ ఇద్దరే ఉంటారా? వాలంటీర్ ఎవరు? అన్నింటికి నువ్వేనా ఆగనపడేది? ఎన్ని వాలంటీర్లు ఉండేది? నలుగురులో ఇద్దరు లేడీస్ ఉంటే ఇద్దరు డెలివరీకి వెళ్ళారు, ఇద్దరు ఉన్నారు. ఓకే. ఇద్దరు వికెట్ సార్. ఇద్దరు వికెట్. మొత్తం 4 సార్. ఇద్దరు వికెట్, ఇంకా ఇద్దరు లేడీస్ డెలివరీకి వెళ్ళారు. సో ఏ వాలంటీర్ లేనట్టే అంతే కదా? 4 ఉంటే ఇద్దరు డెలివరీకి వెళ్ళారంటే ఇద్దరు లీవ్ అంట. చూడండి ఇమీడియట్గా ఉన్న టెంపరీగా అయితే ఏదైనా అకామిడేట్ చేసి చూసుకున్నాం. రెండోది ఈ పెద్దమ్మకు పెన్షన్ నడవలేని పరిస్థితి, సదరానికి అప్లై చేసి పెట్టిందండి. జగనన్న తోడు కాదు, నిన్న వచ్చి మాట్లాడేది కాదు, ఎప్పుడు వచ్చేసింది అది. ముందు సదరానికి అప్లై చేపి, సదరానికి డీటెయిల్ తీసుకొని ఏది చేయించింటావా? 0 వచ్చిందా? మరి బాగాలేదంట అంది కాలు. 0 వస్తే ఏం చేయలేరు. దీనికి పెట్టి ఇప్పుడు ఇల్లు పోతుందా? ఇది కారుతుందా? హౌసింగ్ ఏ ఎవరండి?